ఇక శైలజ ఆలోచన ఇలా ఉంది. నాకు ఏ పుస్తకం చదివినా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు, ఒకరితో ఒకరు సరసాలాడినట్టు రాస్తారు. సినిమాల్లోనూ అంతే. మా మధ్య ఏనాడు అంతటి అనురాగ బంధం ముడిపడలేదు. దానికి కారణం నేనా? కాదు కాదు, మా మధ్య ఉన్న అంతస్తు కాబోలు. మా ఇద్దరి మధ్య చాలా తక్కువ సంభాషణలు వస్తాయి. సినిమాకు వెళ్దామంటారు. నేను గోడను కుర్చీను కాను, మనిషినే. అయినా అంత అహం దేనికి? నాకు రావాలని లేదు అన్నాను ఎన్నోసార్లు, కాస్త బెట్టు చూపాలని. ఇంకోసారి పిలిస్తే వెళ్లాలని ఉంది. అతను చరచరా వెళ్ళిపోతాడు. ఏమీ లేనివారు తమ భర్తలను తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. నేనెందుకు అతన్ని నా వాడిగా చేసుకోలేకపోతున్నాను? వివాహానికి పూర్వం నేనెప్పుడూ ఓ కమ్మని కల కనేదాన్ని. అందమైన కళ, అద్భుతమైన కళ. రాజకుమారుడు అంటే పచ్చగా, తెల్లగా, అందంగా, హుందాగా ఉండే భర్త కావాలని కోరుకునేదాన్ని. నాకు కాలేజీ బ్యూటీ అని పేరుంది. కొందరు కుర్రాళ్ళు నా జడపై కవిత్వం రాస్తే, మరికొందరు నా కళ్ళు వర్ణించారు. ఊహాలోకాలలో వసంతుడిని, జయంతుడిని నా పక్కనుంచుకుని జీవితం గడుపుతున్న నాకు ఒక్కసారి ఆకాశం నుండి క్రిందకి తోసినట్టయింది. ఒకరోజు నాన్నగారు శ్రీధర్ని తీసుకొచ్చి చూపారు. పొడవు కాదు, నేను కోరిన ఒత్తైన జుట్టు అసలే లేదు. నీకేమే, ఏ నలకూబరుడో తపస్సు చేస్తుంటాడు. మన శైలు అదృష్టవంతురాలు అన్న స్నేహితురాండ్ర మాటలు విన్నాను. కాదు అనటానికి చాలినంత వయసు లేదు. ఒక్కడే కొడుకు, బోలెడ్ డబ్బు. డాక్టర్లు, ఇంజనీర్లకు బయటికి వెళ్తేనే జీవితం అన్నారు నాన్న. శ్రీధర్ తన అంగీకారం తెలిపారట. నాకేం చేయాలో పాలుపోలేదు. అప్పటికి అర్చన పరిచయం అయితే నా బ్రతుకు మరో రకంగా ఉండేదేమో. డబ్బుంది, హోదా ఉంది, కారుంది, ముత్యాల్లాంటి 2 బిడ్డలున్నారు. కానీ ఏదో లోపం. ఏమిటా లోపం? అత్తమామలు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించటం లేదన్న బాధ. ఆయన చిన్న విషయానికే దెప్పుతారన్న ఆవేదన నన్ను కలచివేస్తుంది. లక్షలకు లక్షల కట్నం ఎవరైనా ఇచ్చేవారు. ఇప్పుడేముంది? ఓ అందమా చందమా? మా అత్తగారు అంటుంది ఎప్పుడూను. కోడలికేం తక్కువ? అందగత్తే కదా. అందం కొరుక్కు తింటామా అంటుంది నిరసనగా. అదన్నప్పుడు నాకు అదో మాదిరిగా ఉంటుంది. ఉక్కిరిబిక్కిరై ఊపిరాడనట్టు ఉంటుంది. ఏం మాట్లాడితే ఏం తప్పో అన్న భావన కలుగుతుంది. ఈ ఇంటికొచ్చి 7 సంవత్సరాలు దాటినా నాది అన్న భావన పెంచుకోలేకపోయాను. అర్చనను చూస్తే నాకు అసూయగా ఉంటుంది. చాలా కోపంగా కూడా ఉంటుంది. అసలు దానిలా కలిసిపోయి అందరిలో తిరగలేను. దానిదంతా బాబాయ్ పోలిక. మాధవ్ బాబాయ్ మంచికి మారుపేరు. ఆయనంతా ప్రేమమూర్తులు అంటారు. అతని పెంపకంలో అర్చన అలా పెరిగిందేమో. అది వచ్చాక మా ఇంట్లో కాస్త సందడి పెరిగింది. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి ఏకాంతం కూడా తోడ్పడుతుందేమో. మాకు ఏనాడు అలాంటి అవకాశం కలగదు ఈ ఇంట్లో. ఆయన కాఫీకి దిగేసరికి అత్తయ్య కబుర్లు చెబుతూ అందిస్తుంది. ఆ కబుర్లలో నాపై ఏదో విసురు వేస్తుంది. మీరు ఊరుకోండి అని ఆమెను పక్కకి తోసినట్లని కాఫీ ఇచ్చే ధైర్యం నాకు లేదు. అర్చన అలాంటి సన్నివేశం వస్తే సునాయాసంగా చెప్పగలుగుతుంది. ఓ రోజు ఆయనకు జ్వరం వస్తే థర్మామీటర్ లాక్కుంది. అత్తయ్య, మీరు హాయిగా ఆయనకు ఒళ్ళు తొడవండి, జ్వరం నేను చూస్తాను అని లాక్కుంది. ఆ చొరవ నాకు లేదు. చిన్నదైనా అర్చన వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అది ఉంటే ఇల్లంతా సందడే. అది ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ ఊహే భరించరానట్టుంది. అత్తయ్య ఇంట్లో అనిల్ సహచర్యంలో సుఖపడుతుంది. అన్నయ్య దూరంగా ఉన్నాడు. నాకు అది, దానికి నేను అన్నట్టు బ్రతకాలి. అమ్మ నాన్నలది చాదస్తం. రక్తం పంచుకుని పుడితేనే అనుబంధాలుంటాయి అనుకుంటారు. అర్చన స్వీట్ గర్ల్. సాధారణంగా ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చరు. అర్చనను అందరూ ఇష్టపడతారు. అత్తమామలు, మా వారు, పిల్లలు, వంట మనిషి కూడాను. మీ చెల్లెలు మాటలతో మెస్మరైజ్ చేస్తుంది అంటాడు శివశంకర్ కూడా. అతని స్వభావం నాకెంతో నచ్చింది. అతనికే అర్చననిచ్చి చేస్తే ఇద్దరం హాయిగా ఉండొచ్చు అనుకుంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందో. డబ్బు లేక మన దగ్గర ఉద్యోగం చేసుకునేవాడికి అర్చనని ఇద్దామంటావా? నీ చెల్లెలే అయితే అనేదానివా అన్నారు. ఆయనను అర్థం చేసుకోలేదేమో. నేనే పొరబడ్డాను. అనిల్ విషయంలో విముఖత చూపటం అర్థం లేని విషయం. ఎందుకు చూపుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ సంబంధం రావటం కేవలం అర్చన అదృష్టం. అర్చనకు ఇష్టమే. పిలిచి అడిగితే ఎంత సిగ్గుపడిందో పిచ్చి సన్నాసి. అక్కయ్య,
వాళ్ళ మంచి చెడులు నీకు తెలుసు. చాలు, నాకున్న ఒక్కగానొక్క ఆత్మీయురాలివి అన్నది. అలా అంటుంటే దాని గొంతు గాద్గదికమైంది. నాకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. తల్లి పోతే పోయింది, అదొక ఇంటిదయ్యే వరకు తండ్రైనా ఉండద్దు? అలా కదే పిచ్చి మొద్ద, ఆత్మీయురాలినని మీ భావం చేసుకో అంటే చేసుకుంటావా అన్నాను. అని చూడు అంటూ నవ్వింది. ఒకరికొకరం ఆ మాత్రం ఆత్మీయత ఆప్యాయత పంచి ఇచ్చుకుంటే చాలు. పిచ్చిది, మూడీగా తిరుగుతుంది. పెళ్లిలో అందరూ తన తల్లిదండ్రుల విషయం ఎత్తుతారని కాబోలు. అలాంటిది రాకుండా చూసుకుంటాను. మర్యాదగా అమ్మా నాన్నలను రమ్మంటాను. శారదత్త అంటే వాళ్ళకిష్టమే. రాకపోతే నేనే స్వయంగా చేస్తాను. కన్యాదానం చేసిన ఫలమైనా దక్కుతుంది. అర్చన లేదా? తలెత్తాను. వారి ముఖం ఎందుకో చిన్నబోయింది. అనిల్ దగ్గరకు వెళ్ళింది. సంబరంగా చెప్పాను. అయినా కయ్యమన్నారు. పెళ్లి కావలసిన పిల్లను అలా తిప్పచ్చా? వాళ్ళిద్దరే కదండి. వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందా? వాళ్ళున్నవాళ్ళు లక్షలు కట్నం ఆశించవచ్చు. అత్తయ్యే స్వయంగా అడిగింది కదా. అడిగిందేమో. మీ ఆడవాళ్ళని ఎవరు నమ్మారు? మా అమ్మని చూడటం లేదా? అయినా ఆ అనిల్కు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. దానికిష్టం అంటున్నా వినిపించుకోలేదు. నేను అలాగే నిలబడిపోయాను. అనిల్కు వంక పెట్టేవారు మూర్ఖులు అనుకోవాలి. అలాగే నిలబడిపోయాను. పనివాడొచ్చి పిలిచాడు. ఏమిట్రా? శారదమ్మ గోరంట మిమ్మల్ని పిలవమంటున్నారు. అత్తయ్యకి ఏం చెప్పను? చీరలు కొనటానికి నగలు చేయించడానికి వెళ్దామంటుంది. ఈయనేమో ఇష్టపడటం లేదు. మొదట ఆయన గారిని కన్విన్స్ చేసి అత్తయ్యతో మాట్లాడతాను. రేపు మాట్లాడతానని చెప్పు అన్నాను. పనివాడు వెళ్ళిపోయాక మెల్లగా కాఫీ తీసుకుని పైకి వెళ్ళాను. ఆయన బ్రాండీ తాగుతున్నాడు. కాఫీ కప్పు బయటే పెట్టాను. మీతో మాట్లాడాలి. అనిల్ అర్చన పెళ్లి సంగతి అయితే ఒక్క నిమిషం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేనిది చెయ్యాలనుకుంటే చేసుకో అని బాల్కనీలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. ఇదేం మనిషి? నా అభిమానం దెబ్బతింది. చేయలేననేగా ఈయన ధీమా. దాని డబ్బు దానికుంది. శివశంకర్ను బ్రతిమాలి ఈ ఏర్పాట్లు చేయిస్తాను. రోషంగా క్రిందికి దిగి వచ్చాను. చరచర ఆఫీస్ గదిలోకి వెళ్ళాను. ఎప్పుడూ తల వంచుకుని చకచక పనులు చేసే శివశంకర్ సిగరెట్ కాలుస్తూ ఎటో చూస్తున్నాడు. మరింతసేపు నిల్చున్నా అతను తలెత్తలేదు. శివశంకర్ గారు, మీరా? ఉలిక్కిపడి సిగరెట్ పారేశాడు. వెళ్ళి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. మీరు చిన్న సహాయం చేయాలండి. చెప్పండి అన్నాడు. అతని గొంతు ఎందుకో సహజంగా లేదు. మా చెల్లెలు అర్చన తెలుసు కదా, దానికి ఎవరూ లేరు. మీరు పూనుకుంటే దాని పెళ్లి చేస్తాను. నేనేం చేయాలో చెప్పండి. ఏం లేదు, ఏదైనా హాల్ బుక్ చేసి హోటల్కు భోజనాలకు ఆర్డర్ ఇవ్వండి అన్నాను. పెళ్లి నిశ్చయమైతే వంటవారిని పిలిచి చేయించవచ్చు. అదేమంత పెద్ద పనేం కాదు అన్నాడు. ఇంకా మీకు తెలియదా? మా శారదత్త కొడుకును కుదిర్చాం. ఆయన ప్రతి సంబంధానికి వంక పెడుతున్నారు. అవతలి వారికి వంక పెట్టే ముందు అంతస్తు తెలుసుకోవద్దు? షటప్ అంటూ గర్జించారు మా వారు. ఆయన మళ్ళీ క్లబ్కి తయారయ్యారు. క్రిందికి ఎప్పుడు వచ్చారో నేను చూడలేదు. నోరు మూసుకో అనగానే సరిపోదు, సరైన కారణం చెప్పాలి. ఏం చెప్పాలి? అయినా నీకు చెప్పేదేమిటి? శివ, అర్ధరాత్రి వరకు నీకేం పని? వెళ్ళిపో, రేపు రానక్కర్లేదు అరిచి వెళ్ళిపోయారు. శివశంకర్ గారు, మీ స్నేహితుడి మొండిపట్టు ఏమిటో అర్థం కావటం లేదు. ఏ సంబంధం వద్దంటారు. ఆయన ప్రమేయం లేకుండానే అర్చన పెళ్లి చేద్దామనుకుంటున్నాను అన్నాను. అర్చనకి ఇష్టమేనా? అది అంగీకరించిందంటేను. అంతకంటే మంచివాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మా మాధవ్ బాబాయ్ నన్ను ప్రేమించి ఎత్తుకు తిప్పినందుకు ఆయనకేం చేయలేకపోయాను. దాన్ని పెళ్లి చేసైనా రుణం తీర్చుకుంటాను అన్నాను. బాబాయిని తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు నీళ్లు వస్తాయి. నా పేరు ఆయనే పెట్టారట. శివశంకర్ గారు పరీక్షగా నన్నే చూశారు. ఇంకా ఏమిటండి మీ అనుమానాలు? ఒకవేళ మీ ఆయనకే ఆమెంటే ఇంట్రెస్ట్ ఉందేమో. ఏమిటి? నాకు నవ్వొచ్చింది. మా వారి చాదస్తపు కథలు విన్నాను కానీ ఇంత తెగించిన వారు కాదు. అయినా వివాహితుడైన పురుషుడు అఫైర్స్ పెట్టుకుంటాడు కానీ అమ్మాయిలను పెళ్లాడతానని అనడు. ఆ సంగతి శివశంకర్ గారికి తెలియనట్టుంది. నవ్వులాట కాదండి. నాకు మీ వారి వాలకం అనుమానంగా ఉంది. అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఆయనకు తమ ఇంట్లో ఆడపిల్ల లేదన్న బాధ ఎప్పుడూ ఉంటుంది. అర్చనను చెల్లెలుగా భావిస్తారు అన్నాను. అతను ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఎందుకో జంకాడు. శివశంకర్ గారు, రేపు హాల్ బుక్ చేసి నాకు చెప్పండి, డబ్బిస్తాను
అని నా గదిలోకి వచ్చాను. ఆయనకు త్రాగుడు అలవాటైన దగ్గర నుండి నేను పిల్లల దగ్గరే ఎక్కువ కాలం గడుపుతాను. ఆ గదిలో కూర్చుని అమ్మా నాన్నలకు ఉత్తరం రాశాను. బట్టల లిస్టు వేసుకున్నాను. నా తరపున ఆహ్వానించవలసిన వారి లిస్ట్ చేసుకున్నాను. ఇక అర్చనను అడగాలి. తలభారమైంది. ఆయన సహకారంతో చేస్తే అదో రకంగా ఉండేది. లైట్ ఆర్పేసి పడుకున్నాను. చిన్న నా ఆత్మ శాంతిస్తుంది. అది చాలు. మెల్లగా నిద్రలోకి జారిపోయాను. అదే సమయంలో అర్చన ఆవేదన మరో విధంగా ఉంది. నేను ఊహించింది నిజమే. నేను ఆ ఇంటికి వచ్చి సంవత్సరం దాటిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నాన్న చనిపోయిన రోజు నేను, అక్కయ్య మిఠాయి, పండ్లు, కొన్ని జతల బట్టలు తీసుకుని వెళ్ళి బీదసాదులకు పంచిపెట్టి వచ్చాం. అక్కయ్య ఇంట్లో నాకు కొన్ని చిత్రమైన అనుభవాలు కలిగాయి. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి దారి వారిదే. ఓ సత్రంలో ఉన్నట్టు ఉంటారు. బావ తన గదిలోని కాలకృత్యాలు తీర్చుకుని అక్కడికే బ్రేక్ఫాస్ట్ తెప్పించుకుని తిని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో అక్క పిల్లలతో సతమతమవుతుంది. అత్తయ్య తనకిష్టమైనప్పుడు వచ్చి వంటావిడితో కాసింత ఉప్మా చేయించుకుని తిని వెళ్ళిపోతుంది. మామయ్యకు చపాతీ ఇష్టం. ఆయన డైనింగ్ టేబుల్ పైకి వస్తే చపాతీ కూర తెస్తుంది వంటావిడ. అర్చనమ్మ, మీకేం చేయాలి? అందరికీ అన్నీ చేస్తున్నానన్న నిస్పృహ కనిపిస్తుంది వంటామె మాటల్లో. ఏదో అందరికీ చేసిందే చెయ్యి అన్నాను. ఆమెకు నా భావం అర్థం కాలేదులా ఉంది. వెళ్ళి అక్కకు నాకు ఒకే రకంగా చేసేది. అక్కయ్య, బ్రేక్ఫాస్ట్కు రావే అన్నాను ఓ రోజు. నువ్వు వెళ్ళి కానియవే, నాకు తీరినప్పుడు తింటానులే అనేది అక్కయ్య. నాకు చిత్రం అనిపించింది. మా ఇంట్లో నాన్న నేను ఏనాడు విడివిడిగా తినలేదు. మధ్యాహ్నం బావకు క్యారియర్ తీసుకువెళ్లే పనబ్బాయి చేత నాకు క్యారియర్ పంపేవారు. సాయంత్రమైనా అందరూ కూర్చొని తింటారా అంటే అది లేదు. బావ ఆలస్యంగా వస్తాడు. మామయ్య, అత్తయ్య వాళ్ళకి ఇష్టమైనప్పుడు తింటారు. నేను మాత్రం పిల్లలను మాత్రం జత చేసుకున్నాను. అక్కయ్య బావ కోసం చూస్తే చూసేది, 9 దాటితే భోజనం చేసేది. అన్నీ బల్ల మీద పెట్టేవారు బావ కోసం. ఇంట్లో ఒకరి స్నేహితులు వస్తే మరొకరు పలకరించటం కానీ సరదాగా కూర్చోవటం కానీ ఉండేది కాదు. అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, ఒకరికి ఒకరు సరదాగా బహుమతులు ఇవ్వటం నేను ఏనాడూ చూడలేదు. అక్కయ్యకు అమెరికా నుండి గ్రీటింగ్స్ వస్తే ఆ మర్నాడే అక్కయ్య పుట్టినరోజని తెలిసింది. బావ ఎంత ఆర్భాటం చేస్తారో అనుకున్నాను. నేను మాత్రం వెళ్ళి అక్కయ్యకు చందేరి చీర, స్వీట్స్, పువ్వులు తెచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని ఇచ్చాను. థ్యాంక్ యూ అమ్మడు. అక్కయ్య కళ్ళల్లో నీరూరింది. ఆ రోజు పట్టుబట్టి వంటావిడి చేత పాయసం, వడలు చేయించాను. బావ తన స్నేహితులతో సినిమా చూసి ఆ రాత్రి 12:30 తర్వాత వచ్చాడట. ఆ మర్నాడు నేను పోట్లాడాను బావతో. అక్కయ్య పుట్టినరోజుకు మీరు చీర ఎందుకు కొనలేదు అనుకోని ఈ ప్రశ్నకు బావ తెల్లబోయాడు. మీ అక్కకు చీరలు లేవా? నేను పక్కపక్క నవ్వాను. అక్క, బావది బాల్డ్ హెడ్డే అనుకుంటే లోపల ఖాళీయేనా అన్నాను. అక్కయ్య నవ్వింది. ఏమిటో చెప్పకూడదు? అక్కయ్య పుట్టినరోజుకు కొత్త చీర కావాలా వద్దా? కావాలంటే కొనుక్కోమను అన్నారు నిర్లక్ష్యంగా. ఇదేం మనుషులు బాబు అనుకున్నాను. ఆవిడ కొనుక్కోగలదు, పెదనాన్న కొనిపెట్టగలడు. నీ బహుమతి విలువైంది బావా అన్నాను. నీకా మీ అక్కకా? అతని భావం అర్థం కాలేదు. ఎవరికి బహుమతి ఇస్తే వారికి. అబ్బా, ఆయనకి ఇష్టం లేదు, నువ్వెందుకే బలవంతం చేస్తావు? అక్కయ్య తుంచేసింది. ఆయన జడ పదార్థం అనుకుంటే అక్కయ్యన చొరవ తీసుకోదే అనుకున్నాను. ఆ తర్వాత 10 రోజులకు బావ పుట్టినరోజని తెలిసింది. ఆ రోజు బలవంతంగా అక్కను బజారుకు లాక్కు వెళ్ళాను. బావ ఆఫీస్ బ్యాగ్ చిరిగింది, కొనాలన్నారు. అది తన చేత కొనిపించాను. బాప్రే, నీకు చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఇంత శ్రద్ధన అర్చన? అక్క ఆశ్చర్యపోయింది. అక్క, ఇది నాకు చిన్న విషయం కానీ నీకు కాదే. మీరిద్దరూ ఒకరి అవసరాలు ఒకరు కనిపెట్టి తిరగాలి అన్నాను. అక్క ఓ క్షణం తెల్లబోయినట్టు చూసింది. ఇద్దరము ఇంటికి వచ్చాము. బావ కొత్త డ్రెస్ తీసి బయట పెట్టించాను. బావకిష్టమైన వంటలు చేయించాం. బావ హడావుడిగా వచ్చి బట్టలు వేసుకున్నాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే అంటూ నేను కొన్న పెన్ ఇచ్చాను. అక్క కూడా బ్యాగ్ ఇచ్చింది. విచ్ యూ డాడీ అని రాజీవ్ చాక్లెట్ తండ్రికిచ్చాడు. బావ ముఖాన ఎన్నడూ చూడని దరహాసం చూశాను. ఇద్దరి కొడుకులను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో అంత ఆనందకరమైన సన్నివేశం మొదటిసారిగా చూశాను. సంజీవ్ తండ్రికి దండ వేశాడు.
అత్తయ్య మామయ్యని నిలబెట్టి బావచేత నమస్కారం పెట్టించాను. బాగుంది. ఇంకా ఏమైనా ఉందా, అయిపోయిందా? బావ వాచ్ చూసుకున్నాడు. ఏమంత తొందర? నేనే అడిగాను. నా ఫ్రెండ్స్కు పార్టీ ఇస్తానన్నాను అర్చన అన్నాడు బావ. నేను అక్కను మోచేత్తో పొడిచాను. అవునండి, మనం ఇంట్లోనే విందు చేసుకుందాం అన్నది అక్క. ఇప్పుడు చెప్తే ఎలా? నేనేం కొత్తగా పార్టీ ఇస్తున్నానా? నా కాలేజీ లైఫ్ నుండి వస్తుంది ఈ ఆనవాయితీ అన్నాడు. బావా, ఒక విషయం చెప్పేదా? కాలేజీలో నువ్వు ఒంటరి వాడవు. ఇప్పుడు నీ భార్యా బిడ్డలున్నారు. మొదటి స్థానం వారిదే అన్నాను. అక్క బావ ఇద్దరూ నన్ను మార్చి మార్చి చూశారు. వారు స్పష్టంగా బయటపడలేదు, కానీ ఇద్దరు 2 రకాల కాంప్లెక్స్లతో బాధపడుతున్నారు. అక్క తను అందగత్తెనన్న అహం కాస్త పెంచుకుంది. బావ తను ఐశ్వర్యవంతుడన్న నిర్లక్ష్యం అలవర్చుకున్నాడు. నీ స్నేహితులనే ఇక్కడికి పిలువు బావా, లేకపోతే అక్క సత్యాగ్రహం చాటిస్తుంది అన్నాను. ఇక్కడికా? బావ తడబడ్డాడు. ఏ, నీ స్నేహితులకు చేదు పదార్థాలు తప్ప రుచించవా అన్నాను కాస్త ధైర్యంగా. అక్కపై చాలా కోపం వచ్చింది. చనువుగా కలుపుగోలుగా అధికారం చూపి అడగదే అనుకున్నాను. బావ ఏమనుకున్నారో ఏమో, కూర్చుని తన స్నేహితులకి ఫోన్ చేశాడు. అక్క, వెళ్ళి బావని అడగవే, ఏమైనా డ్రింక్స్ కావాలా అని అన్నాను. అక్క తెల్లబోయింది. నేను అడగాలా అన్నది తెల్లబోతూ. మరి నేను అడగనా అక్కయ్య? చూడక్క, మీరిద్దరూ ఒకరి అభిరుచులను ఒకరు గమనించాలి అన్నాను. అమ్మడు, ఈ ముసలి మాటలు ఎక్కడ నేర్చావే అన్నది నవ్వుతూ. ఏమో అన్నాను. కొంత పుస్తకాల ప్రభావం నాపై పడిందేమో, శాంసన్ సలహాలు కూడాను. ఏమండి, ఏమైనా డ్రింక్స్ తీసుకుంటారా, తెప్పించమంటారా? అక్క అడగటం వినిపించింది. డ్రింక్స్ ఇంటికెందుకులే అన్నాడు. అక్క మాట్లాడక ఊరుకుంది. నాకు కోపం వచ్చింది. బయట తాగితే తప్పు కాదు, ఇక్కడ తాగితే ఏం తప్పు అని అడిగితే బావుండు. అడగనే లేదు. మరో గంటలో బావ స్నేహితులు వచ్చారు. వారు తృప్తిగా తిన్నట్టు కనిపించినా డ్రింక్స్ లేవని బాధ కలిగిందిలా ఉంది. ఇవాళ రేపు త్రాగుడు ఓ అందమైన అనుభవం. అందులో ఇతరుల ఖర్చుపై త్రాగితే హిమాలయం ఎక్కినంత అద్భుతంగా ఉంటుంది. హృదయాంతరాలలో దాగిన నిజాలు నగ్నంగా నాలుకపై ఆడతాయి. మర్నాడు అక్క సంతోషంగా కనిపించింది. అక్కయ్య కాస్త పిరికేనేమో అనిపించింది. అందరం ఒకేసారి టిఫిన్లు, రాత్రి భోజనం కలిసి చేద్దామని అనుకున్నాను. కానీ అది అంత సులువుగా కనిపించలేదు. 4 రోజులు శ్రమ పడితే ఆ విషయంలో విజయం సాధించాను. ఇప్పుడు అందరం ఒకేసారి ఒకే రకం పదార్థాలు తినటం నేర్చుకున్నాం. నా తల్లి, నిన్నెవరు చేసుకుంటారో అమ్మా. అదృష్టవంతుడు. ఈ ఇంట్లో ఓ పద్ధతి లేదు, పాడు లేదు. 11 గంటల దాకా ఫలహారాలతోనే సరిపోయేది అని వంటావిడ మెటికలు విరిచింది. సంజీవ్ రాజీవులకు బట్టలు బొమ్మలు ఎవరో తెచ్చి వేయటం కన్నా మీరిద్దరూ వెళ్ళండి అన్నాను అక్కతో. అప్పటి నుండి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి షాపింగ్ చేసేవారు. అప్పుడే పెదనాన్న పెద్దమ్మ ఫారిన్ నుండి వచ్చారు. ఆడపిల్లల కాపురం సవ్యంగా సాగాలంటే తల్లిదండ్రులు ప్రేక్షకులుగానే మిగిలిపోవాలి. అంతేగాని లేని వాటి కోసం ప్రాకులాడటం అవివేకం. ఏమిటో బేబీ, డబ్బున్న వాళ్ళని తొందరపడి నీ పెళ్లి చేశాం. డబ్బు అమెరికాకు వెళితే ఎంతైనా సంపాదించవచ్చు. మన పార్వతీశం మామయ్య కూతుర్నిచ్చాడే, ఆ కుర్రాన్ని చిదిమి దీపం పెట్టొచ్చు అన్నది పెద్దమ్మ. అమెరికా వచ్చారా అన్నది అక్కయ్య. మొన్ననే వచ్చారు. గంటకో చీర. ఏం రూపం అనుకున్నావు? అల్లుడు ఎలా ఉన్నాడు? ఏమైనా మారాడా? సినిమానా అమ్మ, ఏదో చూసి మారడానికి? అంతా మన కర్మే అన్నది పెద్దమ్మ. షటప్. 2 పిల్లలు పుట్టాక ఇదా కూతురికి చెప్పే ఉపదేశం? అల్లుడికి ఏమైందే? ఊహాలోకాల్లో తిరుగుతూ నలకూబరుడు కావాలనుకుంటే వస్తారా? పెదనాన్న అరిచారు. ఆ ఒక్క మాటతో ఎందుకో ఆయనంటే నాకు సదభిప్రాయం ఏర్పడింది. ఆయన పిలవకున్నా అప్పుడప్పుడు ఆయన పనులు చేసేదాన్ని. బేబీ చూడమ్మా, ఇప్పుడు అన్న అమెరికా వెళ్ళి మన ఆర్థిక స్థితి ఈ మాత్రమైనా ఉంది. నీ వివాహం జరిగినప్పటి సంగతి ఆలోచించు. వాళ్ళు మా హోదాకు 1,00,000 రూపాయలు కట్నం వచ్చేది అంటే నీకు బాధగా ఉండదు? అక్కను మందలించారు. పెదనాన్న వాళ్ళు వారం రోజుల నుండి వెళ్ళిపోయారు. అక్కలో ఉత్సాహం లేదు. ఎందుకు ఏమో అర్థం కాలేదు. వెళ్తూ వెళ్తూ పెద్దమ్మ అన్న మాటలు నా హృదయాన్ని కదిలించాయి. ఆ శనిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? కూలికొచ్చి దాని తల్లి బంగారం లాంటి మరిది జీవితం పాడు చేసింది అన్నది. ఛ, ఏం మాటలమ్మా, అర్చన అచ్చు బాబాయే అన్నది అక్క కాస్త కోపంగా. చెప్పాల్సింది చెప్పానే, ఆ తర్వాత నీ ఇష్టం అన్నది పెద్దమ్మ.
నాకు ఆ నిమిషంలో ఎటన్నా వెళ్ళిపోదామనిపించింది. ఎక్కడికి వెళ్తాను? అక్కయ్య ఆత్మీయత, బావ బాధ్యతాయుతమైన ప్రవర్తన గుర్తుకు వచ్చాయి. ఈ సమాజంలో మంచి పనులు చేయటానికి కూడా ఆటంకాలుంటాయని మొదటిసారి అర్థమైంది. అక్క అప్పుడప్పుడు పెదనాన్న ఇంటికి వెళ్తే ఇంటి పనులు, బావకు బట్టలు అందించే పనులు నాపై పడేవి. నేను బట్టలు తీసి పెడితే ప్రశంసాపూర్వకంగా చూసేవాడు బావ. నీకు మ్యాచింగ్లు తెలుసు అర్చన, ఇన్నాళ్ళైనా మీ అక్కకు ఏ ప్యాంటుపై ఏ చొక్కా వేసుకోవాలో తెలియదు. నేను పక్కపక్క నవ్వాను. ఎందుకు? బావ ఉడుక్కున్నాడు. అక్కకు ప్యాంటు చొక్కాలతో ఏమవసరం బావా అన్నాను. నువ్వేమైనా అను, బొత్తిగా టేస్టే లేదు అన్నాడు. అవునవును, నిన్ను ఎన్నుకోవటంలోనే తెలిసిపోయింది అన్నాను నవ్వి. అల్లరి పిల్ల! బావ చెయ్యి లేపితే అందకుండా వచ్చేశాను. పలహారం సర్దుతుంటే మనసంతా అదోలా అయింది. చిచి, బావను వెక్కిరించాను. అతను ఏమనుకున్నాడో ఏమో. అతను ఫలహారం చేస్తుండగా క్షమార్పణ చెప్పాను. సారీ బావా, తొందరలో అనేశాను అన్నాను. ఓ అదా, నేనప్పుడే మర్చిపోయాను. ఆ మాత్రం సరదా లేకపోతే ఎలా అన్నాడు. బావ సరళ స్వభావుడు అనుకున్నాను. ముగ్గురం పేకాడుతుంటే మధ్యలో లేచిపోయేది. మీ అక్కకు నిద్రదయ్యం పడుతుంది అనేవాడు. అలాంటి చిన్న చిన్న తగవులు, సరదాలు తప్ప బావ నన్ను కోరదగిన సంఘటన ఏదీ జరగలేదు. ఈ విషయం అక్కకు తెలిస్తే ఆమె దృష్టిలో నేనెంత చులకనైపోతాను. అక్కకు తెలియకుండా ఎలా ఉంటుంది? బావ శారదత్తతో చెప్పాడంటే తెగించాడనే అనుకోవాలి. శారదత్తకు అక్కంటే విపరీతమైన అభిమానం. గదిలో ఉక్కిరిబిక్కిరయ్యాను. మెల్లగా తలుపు తీసి బయటకు వచ్చాను. ఇంటి ముందున్న వేప చెట్టు మొదట్లో కూర్చుందాం అనుకున్నాను. అప్పటికే అక్కడెవరో కూర్చున్నారు. సిగరెట్ వాసన విపరీతంగా వచ్చింది. ఎవరు అన్నాను మెల్లగా. ఎందుకంటే బావ సిగరెట్ కాలుస్తాడని తెలియదు. ఓ, మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడికి? ఈసారి దీక్షగా చూశాను. అతను బావ కాదు, శివశంకర్. మీరింత రాత్రి బయట కూర్చున్నారే అన్నాను. ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అన్నాడు అతను. ఏమిటి? సందేహిస్తూ కూర్చున్నాను. శ్రీధర్ నన్ను ఒక ఎంప్లాయీగా కాక స్నేహితుడిగా చూసుకునేవాడు. హాట్ కేక్స్ అనబడే ఇద్దరి భార్యల కథలు, సినిమాలు అతని బుర్రను పాడు చేశాయి. నాకు అరచేతుల్లో చెమట పట్టింది. నా విషయం స్నేహితునికి గాని చెప్పాడా బావా? ఉన్నట్టుండి ఈరోజు ఉదయం మాటల సందర్భంలో, శివ, నేను మరో వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందిరా అన్నాడు. నేను తమాషా చేస్తున్నాడు అనుకున్నాను. లక్ష్మీపుత్రుడవురా, ఒక్కరేం కర్మ, మరో 4 వివాహం చేసుకో అన్నాను. 10 నిమిషాలు అతని మాటలు వింటే అతను సీరియస్గా అంటున్నాడు అనిపించింది. శైలజ గారికి ఈ విషయం తెలిస్తే బ్రతకగలదా ఆమె? మీరంటే మీ బావకు అభిమానం. మీరే కలగజేసుకుని అతనికి నచ్చ చెప్పండి అన్నాను అర్థింపుగా. నేనా అన్నాను. నా కంఠం వణికింది. అవునండి, అతని ఆలోచన అర్థం పర్థం లేనిదే అంటాను. శైలజ గారు ఎంత మంచివారు, అందగత్తె. న్యాయంగా ఆలోచిస్తే డబ్బు విషయం తప్పిస్తే ఆమెకి ఏ విషయంలో సాటి చెప్పండి అన్నాడు. ఎవరిని చేసుకుంటాడట? అడగలేక అడిగాను. అంతవరకు సాగలేదు మా సంభాషణ. ఆ 2వ వివాహం అన్న మాటే తప్పన్నాను. దాంతో రెచ్చిపోయాడు. నన్ను ఉద్యోగంలో నుండి తీసివేస్తున్నట్లు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు అన్నాడు నిట్టూర్చి. మావయ్యతో అనకపోయారా? ఆయనకంత ఆలోచన ఉంటే లేందే. కొడుకు అన్నది వేదం ఆ భార్యాభర్తలకు. దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు ఈ శ్రీధర్ అన్నాడు ఆలోచిస్తూ. మరి మీ ఉద్యోగం? నాకు ఇదివరకే చాలా ఆఫర్స్ వచ్చాయి. శ్రీధర్ను నొప్పించలేక వెళ్ళలేదు. పదండి, మనల్ని ఇక్కడ చూస్తే బాగుండదు. అతను లేచాడు. భారంగా ఇంట్లోకి వచ్చేశాను. ఏం చేయను నాన్న, నన్ను ఇలా ఒంటరిగా వదిలిపోయావే అంటూ చాలాసేపు ఏడ్చాను. శ్రీధర్ మనసులోనే మదన పడుతున్నాడు. అబ్బా, నేను తాగుబోతునవుతున్నానా? ఆఖరి పెగ్గు వేసుకుని గొంతు తడుముకున్నాను. మన దేశంలో బడులలో 2 విషయాలు నేర్పించాలేమో. 1, ఎదుటివాడి మనసు నొప్పించక మాట్లాడటం. 2, సృష్టిని పరిహసించటం మాని సానుభూతితో అక్కడ కనిపించే మంచినే ఎన్నుకోవాలి. ఒక మనిషిలో ఏ చిన్న లోపం ఎత్తి చూపినా అతను అధఃపాతాళానికి కృంగిపోతాడు. అదే ఒక సుగుణాన్ని పొగిడారనుకోండి, ఆకాశానికి ఎగురుతాడు మనిషి. అది అతని బలహీనత. నా భార్య శైలజ మనసేమిటో నాకు అర్థం కాదు. ఎప్పుడూ నిర్లిప్తంగా ఏదో తాతగంటు పోగొట్టుకున్నట్టుంటుంది. నాకిది కావాలి, నాకది తేవాలి, త్వరగా రావాలి అని పోట్లాడదే. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంది. నా భార్య నన్ను ప్రేమించాలనుకోవటం
నాది అత్యాశ, దురాశ? ఆవిడ అందగత్తే కాదనను. ఒక్క మాట అంటే ఆమె సొమ్మేం పోయింది? మీది ఎంత అందమైన మనసండి అని. అనదు. ఆప్యాయంగా పిలవబోయినా, ఆమెను చేరబోయినా, ఆమెకు నా పట్ల ఉన్న భావం గుర్తుకు రాగానే నా నవనాడులు కృంగిపోతాయి. శరీరం చల్లబడిపోతుంది. అర్చన నవ్వుకు నా హృదయమే కాదు, అణువణువు పులకించిపోతుంది. అర్చనను తీసుకువచ్చినాడు అందరూ ఆక్షేపించారు. అనాథను ఆదుకోవాలని తెచ్చాం. కానీ ఆ అమ్మాయి నా మనోవేదనకు మందని అర్థమైంది. బావా అన్న పిలుపులోనే కోటి వీణలు మ్రోగుతాయి. ఆమె ఉన్న చోట పరిసరాలు ప్రాణం పోసుకుంటాయి. ఆమె అందానికి ముగ్ధున్నై ఆ మాట అనడం లేదు నేను. అందచందాలు బేరీజ్ వేస్తే ఖచ్చితంగా అర్చన కంటే శైలజ అందగత్తె. అందమైన కాగిత పువ్వు లాంటిది శైలజ. అప్పుడే విరిసిన సువాసనలు వెదజల్లే పువ్వు అర్చన. తన పరిమళం పరిసరాలకు వెదజల్లుతుంది, పరవశింపచేస్తుంది. ఎప్పుడూ మనిషి ఒకేలా ఉండదు. శైలు భోజనానికి పిలుస్తుంది. నాకు తలనొప్పిగా ఉంది, రాను అంటాను కళ్ళపై చేతులు పెట్టుకుని. శైలజ తాత సొమ్ము పోయినట్టు నిట్టూరుస్తుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా అర్చన వస్తుంది. ఆ రావటమే మలయమారుతంలా వస్తుంది. బావా, భోజనం చేయాలి, లేవండి. కొబ్బరి పచ్చడి, ములక్కాళ్ల సాంబారు, కాకరకాయ వేపుడు, ఇలా నోరు ఊరిస్తుంది. నాకు ఈ పూట ఆకలి లేదు అర్చన. అలాగా బావా, వచ్చి బల్ల మీద కూర్చోండి. ఆకలి పరిగెత్తుకు రాకపోతే నన్ను అడగండి, తర్వాత తింటాను అర్చన. బావా, 10 మందిలో కూర్చుంటే పచ్చి పులుసు కూడా పాయసంలా రుచిస్తుంది. ఏమిటా వాగుడు? వాగుడా? సూప్. మీరు ఆకలి కోసం నైస్గా తింటారే, ఆ సూప్ ఇది. వచ్చి కితకితలు పెట్టేది. లేవక తప్పేది కాదు. శైలు, నా బట్టలు తీసేస్తావా? ఎప్పుడైనా అడిగాననుకోండి, నిర్లిప్తంగా వస్తుంది జవాబు. ఏమో బాబు, నా టేస్ట్ మీకు నచ్చదు. కొనుక్కుంటూ చారల చొక్కా, చారల ప్యాంటు తీస్తుంది. రెండూ చారలవే వేసుకుంటే నైట్ డ్రెస్లా ఉంటుందని తెలియదు. అర్చన అటు వెళుతుండగా నేను స్నానం చేసి వస్తుంటే చటుక్కున డ్రెస్ తీసి పెడుతుంది. బావా, ఈ ప్యాంటు ఈ షర్ట్లో స్మార్ట్గా కనిపిస్తారు అంటుంది. ఒక్కోసారి అవి నచ్చకపోయినా వేసుకు వెళ్తాను. ఓ రోజు పైకి వెళ్ళేసరికి అక్క చెల్లెళ్ళు సీరియస్గా వాదించుకుంటున్నారు. గుమ్మంలో నిల్చున్నాను. ఏమిటోనే, ఒక్కోసారి మీ బావగారిని నా స్నేహితురాండ్ర మధ్యకు తీసుకువెళ్లాలంటే అదో మాదిరిగా ఉంటుంది. పట్టతలు ఎందుకు వస్తుందంటావు? శైలజ మాటలు నా హృదయంలో మొండి బాకును దింపాయి. అవేం మాటలక్క? మనది అనుకున్న వస్తువు మనమే కించపరచకూడదు. బావ త్రాగుబోతైతే, తిరుగుబోతైతే అవమానంగానే అంటుంది అర్చన. ఆ క్షణంలో వెళ్ళి అర్చన కాళ్ళు పట్టుకుని కన్నీటితో అభిషేకించాలనిపించింది. మందు అప్పుడప్పుడు మా సొసైటీలో జరిగే వెడ్ పార్టీలలో అలవాటే, కానీ ఆ రోజు నుండి బాగా త్రాగటం అలవాటు చేసుకున్నాను. ప్రతి నిమిషం, ప్రతి క్షణం బాల్డ్ హెడ్ అన్న శైలజ మాటలే గుర్తుకొస్తాయి. ప్రశంసాపూర్వకమైన మాటలు మనిషికి ఎంత మనోల్లాసాన్ని కలుగచేస్తాయో అర్చన తెలిపింది. ఆమె మాటలు, చేతలు ఉత్ప్రేరకంలా పనిచేస్తాయి. నాకు సినిమాకు వెళ్లాలంటే ఇష్టం, కానీ శైలజతో మాత్రం కాదు. ఆమె సినిమాకు వెళితే నోరు మూసుకుని బుద్ధిమంతురాలైన ఓ విద్యార్థినిలా కూర్చుంటుంది. నాకు అలా ఇష్టం ఉండదు. అర్చన ఉంటే చుట్టూ ఉన్నవారు నవ్వుతారు. ఓ డైరెక్టర్ సినిమాలో ప్రారంభంలోనో, ఆఖరునో, మధ్యలోనో డైరెక్టర్ ఉపన్యాసం ఉంటుంది. ఆయనదే ఒక సినిమా కొత్తదనం, కొత్త తారులు అంటూ ప్రచారం చేశారు. కొత్తదనం లేదు, కొత్త తారులు లేరు. అందరూ అక్కడక్కడ చిన్న చిన్న పాత్రలు వేసుకునేవారే. సినిమా అయిపోయింది. ఏం కొత్తదనం అండి, ఎంత తలబ్రద్దలు కొట్టుకున్నా కనిపించదు అనుకుంటున్నారు అందరూ. నాకు అలాంటి సందేహమే వచ్చింది. అదేంటి బావా, కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తేను అన్నది అర్చన. ఎక్కడా? ఏ సీన్లో? పాటలా? ఒళ్ళు మండిపోయింది. డైరెక్టర్ గారి ఉపన్యాసం లేదు, అది కొత్తదనం కాదా? అందరూ ఒక్కసారి నవ్వారు. అర్చన వంక మెచ్చుకోలుగా చూశారు. ప్రతి పనిలో, ప్రతి విషయంలో చైతన్య స్రవంతిలా ఉండే అర్చన పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తను ఉండగలడా? ఉండలేడు. ఒక వ్యక్తి వల్ల స్ఫూర్తి పొందాలంటే ఆ వ్యక్తి భార్య కానక్కర్లేదు అంటారేమో. ఆ స్నేహశీలిని, చైతన్య స్రవంతిని వదులుకునే సహృదయత నాలో లేదు. ఆమె నా స్వంతం కావాలి. నాలోని నిస్పృహను పారద్రోలాలి. కొత్త జీవితం ప్రసాదించాలి. దీనికోసం ఎంత శ్రమైనా సహిస్తాను, ఎన్ని నిందలైనా భరిస్తాను. శైలజ వెళ్ళిపోయినా పర్వాలేదు. అర్చనకు సంబంధం వచ్చిందంటే నాకు మతిపోయేది.
ఉరితాడేదో ఉక్కిరిబిక్కిరి చేస్తూ నా మెడకు బిగిసినట్టుండేది. ఎలా చెప్పను? చట్టాలు సాంప్రదాయాలు మనిషికి అనుకూలంగా ఉండాలి కానీ అన్ని వైపులా బిగించేస్తాయి. అర్చన పిచ్చిపిల్ల. అక్కకు ద్రోహం చేస్తున్నానని జంకుతుంది. నా పైన తనకి ఇంట్రెస్టే. మంచి మనిషి కాబట్టి తిన్నింటికి వాసాలు లెక్క పెట్టకూడదని భయపడుతుంది. ఆ భయం తీర్చాలి. నా విషయం శైలజ పసికట్టిందా? అంత తొందరపడుతుందే? అర్చన పెళ్లి చేయాలని అంత పట్టుదల దేనికో? శారద పినితో చెప్పాను. ఆవిడే చూసుకుంటుంది. శైలజను ఏడిపించాలి. నాకు బట్టతల ఉన్నా ప్రేమించేవారున్నారని నిరూపించాలి. అత్తమామల తలలో పొగరు దిగిపోవాలి. వాళ్ళిచ్చిన కట్నం ఏమిటన్న ఆలోచనే లేదు. నా హోదాకు నా స్థితికి మరొకరైతే నెత్తిన పెట్టుకుంటారు. వెనక్కు వారాను. అర్చన నవ్వు ముఖం ప్రత్యక్షమైంది. బావా బావా అన్నట్టయింది. అర్చన, నువ్వేం కంగారు పడకు. నిస్సారమైన నా జీవితం రసజగత్తులో తేలియాడుతుంది అనుకున్నాను. శివశంకర్ ఒట్టి కుళ్ళుబోతు. నేను గంభీరంగా ఉంటానని నాకేం తెలియదనుకుంటాడు. వాడు అర్చనను ప్రేమించాడు. అందుకే ఆ వెర్రి సలహా ఇస్తున్నాడు. నా ఆస్తి అనుభవించే భార్యకు విశ్వాసం లేదు. నా ఆధీనంలో నా దయాభిక్షపై బ్రతికే స్నేహితుడికి విశ్వాసం లేదు. సన్యాసులు వీళ్ళందరి మాట నాకు లెక్కలేదని నిరూపిస్తాను. కథలలో సినిమాలలో చూపినట్టు అమ్మ ఎదిరిస్తుందనుకున్నాను. నా ఆస్తిలో చిల్లిగవ దక్కదు అని నాన్న అంటాడనుకున్నాను. నేను అదృష్టవంతుణ్ణి. చిన్నప్పటి నుండి నన్ను అర్థం చేసుకునే తల్లి తండ్రి దొరికారు. అపురూపంగా పెంచారు. తలుపు తీయండి. శైలజ గొంతు అది. నన్ను విసిగించకు. ఊరందరితో మాట్లాడగలరు కానీ నన్ను చూస్తేనే మీకు విసుగ్గా ఉంటుంది. అవునులేండి, పెళ్ళాం విసుక్కున్నా పడుండేది అని మీ ధీమా. నేను జవాబు ఇవ్వదలుచుకోలేదు. మరీ మితిమీరిపోతున్నారు. మీకు నచ్చినా మానినా ఒక్క విషయం చెప్తున్నాను. అర్చన పెళ్లి అనిల్తో జరుగుతుంది. మీ ప్రమేయం అక్కర్లేదు. నా చెల్లెలు నా ఇష్టం. ఈవిడి గారి చెల్లెలు ఈవిడి ఇష్టమైతే నా ఇంట్లో ఉండటం దేనికి? నా మాట కాదని అర్చన పెళ్లి చేసుకోదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. డాడీ డాడీ తలుపు తీయండి. సంజీవ్ పిలిచాడు. దద్దమ్మ తనకు విననని పిల్లల్ని ప్రయోగిస్తోంది. పిల్లలను హాస్టల్లో చేర్పిస్తాను. అవును, తనకిష్టమైతే ఉంటుంది, లేకుంటే పోతుంది. అలాగే కళ్ళు మూసుకున్నాను.